పని యొక్క తత్వం ఏంటంటే దాన్ని ఫస్ట్ నిర్ణయం తీసుకోవడం. ఆ నిర్ణయం ఎట్లా అంటే బిఫోరే ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాతనే సెకండ్ స్టెప్ వేయాలి. ఇంకా అప్పటి వరకు మనం ఏ సొంత నిర్ణయం కానీ తీసుకోవద్దు. మీకు ఆలోచించే శక్తి లేకపోతే కొంతమంది గురువులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర పోయి సంప్రదించుకోవాలి. ఒకవేళ మీకు చెడు ఆలోచన వచ్చినా, నాకు చెడ్డ ఆలోచన వస్తుంది, ఈ చెడ్డ ఆలోచన పోవాలంటే ఏం చేయాలి, దాని గురించి కూడా ఓపెన్గా మీకు ఈ కొన్ని ప్రవచనాలు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కొన్ని బుక్స్, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి స్వామి వివేకానంద చెప్పినవి. అలా ఎంతో గొప్ప గొప్ప ఒక మనస్తత్వ శాస్త్రం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు, స్వామి వివేకానంద. అలాంటివి చదవాలి. చదివి మనలో మనం ఒక ఖాళీ సమయంలో ఒక వైపు కూర్చొని మన మనస్సు ఏ స్థితిలో ఉందనేది మీ మనస్సును కళ్ళు మూసుకొని డీప్గా స్టడీ చేస్తూ ఉండాలి. ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. అది ఇప్పుడు మన బాడీ స్ట్రాంగ్ ఉండడం కోసం ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తామో అదే విధంగా మన మనస్సుకు అనేది కూడా ఎక్సర్సైజ్ చేయాలి. బాడీకి ఏమైనా దెబ్బ తగిలితే దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళి. కానీ మన మనస్సుకు దెబ్బ తగిలితే అది రికవర్ చేసుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి ఏ సమయంలోనైనా మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ ఎలాగవుతుందో అలానే మన మనసుకు కూడా ఏదో ఒక సమయంలో ఎవరి వల్లనో, ఆఫీసులలోనో కానీ, లేకపోతే బయట ఎవరైనా చుట్టాలలో కానీ, ఫ్రెండ్స్లలో కానీ ఎవరైనా అన్నారని మాట అది జోక్గా కానీ సీరియస్గా కానీ అనొచ్చు. కానీ మన మనసు ఆ ఆలోచన వైపు వెళ్ళిపోయి మన మనసు అనేది చాలా ఒత్తిడికి గురైపోతుంది. పదే పదే అదే గుర్తుకొచ్చి మనం చాలా బాధలకు మునిగిపోతూ ఉంటాం. ఈ బాధలకు మునిగిపోకుండా ఉండడం కోసమే ఈ ఎక్సర్సైజ్ అన్నట్టు, మానసిక ఎక్సర్సైజ్, మనస్సుకు సంబంధించిన డీటెయిల్ ఎక్సర్సైజ్. అది ఏ విధంగా చేయాలంటే కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో ధ్యాన యుగంలో చెప్తారు. ఒక 1 అవర్ కళ్ళు మూసుకొని డైలీ జస్ట్ 1 అవర్ కళ్ళు మూసుకోకపోయినా సరే ఖాళీ ఉన్నంతసేపు మన మనస్సు ఏం ఆలోచిస్తుంది, మనసు ఎక్కడి నుంచి పుడుతుంది, మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండాలి. అంటే అంతర్ముఖత చెందడం అంటారు దాన్ని. ఈ అంతర్ముఖత చెంది మిమ్మల్ని మీరు స్టడీ చేసుకోవాలి. స్టడీ చేస్తూ ఉంటే మనం ఏందో మనం చూసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళని స్టడీ చేసే కెపాసిటీ మనకు పెరుగుతుంది అన్నట్టు.